ఎంత పెద్ద పదవులున్నా, ఎంతమందికి లీడర్ అయినా గాని, ఎమోషన్‌లయితే ఎక్కువనో, తక్కువనో పక్కా ఉంటాయి గదా! మందిలున్నాం గదా అని మనసులున్న ప్రేమనో, బాధనో ఎంతసేపని ఆపుతారు చెప్పుర్రి? ఒకసారి గాకున్నా ఒకసారన్నా బయటికొస్తుంటది. అచ్చం ఇగో గిట్ల. జీవితంలో ఎంత ఎదిగినా ఏ స్థాయికి పోయినా గానీ కన్నోళ్ళని వెనక నిలబడ్డోళ్ళని ముంగటికి నడిపించినోళ్ళని అస్సలు మరవద్దంటారు. అగో ఆ మాటను పాటించుడే కాదు, ఆప్యాయతను ఆపుకోలేక ఇట్లా మంది ముందల్నే ఏడిచిండు కూడా ఈ ఎమ్మెల్యే సాబు. గ్లాస గుర్తు తరపున బంపర్ మెజార్టీతో గెలిచినందుకు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సార్కు అక్కడ అభిమానులు కార్యకర్తలు అభినందన సభ పెట్టి సప్పట్లు కొట్టి సన్మానం చేసిర్రు. ఇక ఆడ మాట్లాడుకుంటా మాట మీద మాట వచ్చి ఇలా ఈ స్థాయిలు ఉన్నా అంటే మా నాయన కూడా కారణము, ఇలువలతో రాజకీయం చేస్తున్నానంటే మా నాయన చెప్పిన మాటలే అనుకుంటా అని యాడ్ చేసుకొని ఇట్లా ఎమోషన్ అయిండు. ముఖ్యంగా చెప్పబోతుంది ఏంటంటే ఒక ఆర్టీసీ డ్రైవర్ కొడుకు ఈ ఊరు ఎమ్మెల్యే. మా నాన్నగారు నాకు కష్టపడుతూ నేర్పాడు, నిజాయితీగా ఉండడం నేర్పాడు. నేను అదే పాటించాను, అబద్ధం ఆడకుండా ఉండడం, ఎవరికైనా మాటిస్తే చంపేసిన నిలబడతాం. ఇలాంటివన్నీ నాలో మా నాన్నగారు నాకు ఇచ్చిన మంచి లక్షణాలుగా ఆయన నాకు ఆశివ్వలేదు, బాధ్యతలు ఇచ్చారు. ఆ బాధ్యతలు స్వీకరించి నేను ఈ స్థాయికి వచ్చి మీ అందరి ముందు నిలబడగలిగే స్థాయిని ఇచ్చిన మా నాన్నగారికి ఇవాళ రేపు పదో పరకోనం సంపాదించగానే కన్నులను కానకుండా కాళ్ళతో దానేటోళ్ళు ఎంతమంది లేరు. అసొంటిది ఎమ్మెల్యే అయ్యి ఎందరికో పనులు చేసి పెట్టే పవర్ వచ్చిందంటే అది నాయన నేర్పిన బుద్ధి, ఆయన దీవెనార్తులను యాద్ చేసుకుంటూ ఏడిచిందంటే సారుకాల నాయనంటే ఎంత పాయరమో అని అనుకోబట్టిరటే ఈ ముచ్చట చూసినోళ్ళుగా. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ అన్న కోడెగిత్త లెక్కనే ఉరుకులాడుతుండు. అధికార పార్టీల మీద అగ్గి నిప్పులు కురిపిస్తుండు. నిత్యం వార్తలలో ఉండేటట్టుగా మస్తుగా ఆరాట పడుతున్నట్టే ఉన్నాడు. మొన్నటికి మొన్న ప్రమాణమని హల్చల్ చేసిండు. ఇక ఇప్పుడు జెడ్పీ మీటింగులా కాంగ్రెస్ లీడర్లకు కలెక్టర్కి వార్నింగ్ ఇచ్చిండు. నిన్న జెడ్పీ మీటింగ్లో మస్తు జంగులేపిండు కౌశిక్ అన్న. మన నియోజకవర్గంలో ఉన్న మండలాల ఎంఈఓలను పిలిచి మీటింగ్ పెట్టిండు కౌశిక్ అన్న. అయితే కౌశిక్ మీటింగ్కి ఎంఈఓలు ఎందుకు పోయిర్రని నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రణవ్ అన్న డీఈఓ కంప్లైంట్ పెట్టిండు. దాంతో డీఈఓ ఎంఈఓలకు నోటీసులు ఇచ్చి రిటైన్ చేసిండు. ఇక ఇదే ముచ్చట మీద జెడ్పీ మీటింగ్ లో కలెక్టర్ నిలదీసిండు కౌశిక్ అన్న. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు రివ్యూ మీటింగ్లు చేయొద్దా, దానికి వచ్చిన ఆఫీసర్ల మీద ఎట్లా చర్యలు తీసుకుంటారు, తక్షణమే డీఈఓను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేసిండు. జిల్లాలో మంత్రి గారు ఎడ్యుకేషన్ మీటింగ్ మొత్తం జిల్లాలో పెట్టాల్సింది, పెట్టకుండా నా నియోజకవర్గంలో నేను ఎడ్యుకేషన్ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే మీరు నోటీసులు పంపుతారా, ఎంఈఓలకి డిమోషన్ ఇస్తారా? ఇది ఏంటిది పద్ధతి? నేను డిమాండ్ చేస్తున్నా, ఫస్ట్ థింగ్ డిఓని సస్పెండ్ చేయాలి. దాంతో కౌశిక్ అన్న మీదకి అధికార పార్టీ జెడ్పీటీసీలు బగ్గున లేచిర్రు. ఇక మంచిగానే వారైంది. అటు కలెక్టర్ మీద కూడా అన్నగరమైండు. ఊకుట్రా, విధులున్న కలెక్టర్కు భంగం కలిగించారని కొత్త చట్టం భారత న్యాయ సంహిత ప్రకారంగా అన్న మీద కేసులు పెట్టిరు పోలీసులు. జిల్లాలోనే కొత్త చట్టం కింద కేసు నమోదైన ఫస్ట్ పొలిటీషియన్ కింద కౌశిక్ అన్న రికార్డు కొట్టిండు. మరి ఇప్పుడు ఓట్లు కూడా లేవు, ఎందుకే ఇంత ఉరుకులాట కౌశిక్ అన్న అని అన్న అనుచరులు కూడా పరిశాన్ అవుతున్నారట.